ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలను జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచున్నావు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత వందనాలను చెల్లింపవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో నీవే శక్తి సంపన్నుడవు అన్న వచనము ప్రకారము మన దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయన ఆలోచనలు శ్రేష్టమైనవి, గొప్ప ఆలోచనలు, గొప్ప ప్రణాళికలు కలిగే మన దేవుడు మన కొరకు ఉన్నాడు. నిశ్చయముగా దేవుని యొక్క ఆలోచన శక్తి అది గొప్పది, అపారమైనది. దాన్ని ఏ మానవ మాత్రుడు ఆయన యొక్క ఆలోచనను మనము అందుకోజాలము. దేవుని యొక్క తలంపులు మన వాటికన్నా ఎంతో ఎంతో శ్రేష్టమైనవి, ఘనమైనవి కనుక ప్రియులారా, నీవారాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు, గొప్పవాడు. ఇది మొదలుకొని నీ జీవితాన్ని ప్రభువుకు నీవప్పగించుకున్నట్లయితే ఆయన ఆశ్చర్యమైన రీతిగా నిన్ను నడిపించే దేవుడు. అంతేకాక ఇంకొకటి ఆయన ఏమి ఈ రాత్రి కాలము తనను గురించి తాను బయలుపరుచుకొనుచున్నాడు మనకు అనంటే ప్రవర్తనలను బట్టి, క్రియాఫలమును బట్టి మనుషులందరికీ ప్రతిఫలము ఇచ్చినట్లుగా నరపుత్రుల మార్గములన్నిటిని కూడా ప్రభు కన్నులారా చూస్తూ ఉన్నాడంట. అవును ప్రియులారా, ఈ రాత్రి కాలము ఆయన మనకిస్తున్న వాగ్దానము, ఆయన గుణాతిశయము విషయములను వాగ్దానముగా ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు నీ పక్షాన. ఎందుకంటే ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడు. ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ సొంత ఆలోచనలను బట్టి ఇప్పటిదాకా పరిగెత్తావేమో, నీ సొంత నిర్ణయాలను బట్టి, నీకు వస్తున్నటువంటి తలంపులను బట్టి, నీ మనసు నీకు చెప్తున్నటువంటి ప్రేరేపణలను బట్టి ఒకవేళ ఇప్పటిదాకా పరిగెత్తుతూ ఉన్నావేమో, నష్టపోయావు, అలసిపోయావు, శ్రమల గుండా వెళ్ళావు, పెద్ద దీవెనను ఒకవేళ నువ్వు చూడలేకపోయి ఉన్నావు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ దేవుడు చెప్తున్నాడు కదా, ఆలోచనలో ఆయన గొప్పవాడు, ఆయన ఆలోచనకి నిన్ను సమర్పించుకో. రెండవదిగా ఆయన శక్తి సంపన్నుడు. క్రియలు జరిగించే విషయంలో నీవు అలసిపోయావేమో, నీ సొంత ప్రయత్నము ద్వారా ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, సమృద్ధితో నువ్వు జీవించాలని, ఘనమైన స్థితిలోనికి నువ్వు రావాలని దివారాత్రులు ప్రయాసపడుతూ ఉన్నావా? పనులు చేస్తూ ఉన్నావా? ఉద్యోగాలు చేస్తూ ఓవర్ టైం చేస్తూ ఉన్నావు, కష్టపడుతున్నావు. నువ్వు కోరుకున్నది ఒకవేళ నువ్వు చేరుకోలేకపోతున్నావేమో. అయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ దేవుడు ఎట్టివాడు అంటే క్రియలు జరిగించే విషయంలో ఆయనే శక్తి సంపన్నుడు. నీకు శక్తిని, బలాన్ని ధరింపజేసి ఉన్నతమైన రీతిలోకి నిన్ను హెచ్చించినట్లుగా, దీవించినట్లుగా ఆయనక ముందుకు నీకు తోడై ఉండి నీ పని, నీ కన్నుల భారాన్ని ఆయన మీద మోపుతుండగా క్రియల్లో శక్తిమంతుడు నీకు శక్తినిచ్చి, బలాన్నిచ్చి నీ క్రియలను ఆయన సఫలము చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మూడవదిగా ఆయన అంటున్నాడు కదా, ఆయన క్రియా ఫలములు మన ప్రవర్తనను బట్టి నరమాత్రులందరికీ కూడా ఆయన ప్రతిఫలమిచ్చే దేవుడు. కాబట్టి ఆయన కన్నులారా మనల్ని చూస్తున్నాడు. మన దేవుని భయము మన ఎదుట పెట్టుకొని మనము చేస్తున్న ప్రతి పనిలో కూడా మన క్రియల విషయమై, ప్రవర్తన విషయమై భయభక్తులు కలిగి మనము జీవిస్తూ ఉండగా ఆయన విషయమై భయపడుతూ పాపానికి దూరముగా, లోకానికి దూరముగా
వ్యసనాలకు దూరముగా పవిత్రమైన ప్రవర్తనను గైకొంటూ ప్రభు కోసము మనము నిలబడుతుండగా, క్రియలను చూస్తున్న దేవుడు, మన ప్రతిఫలాన్ని చూస్తున్న దేవుడు, దేనిని బట్టి లోకములో మమేకము కాకుండా ప్రభు కోసము ప్రత్యేకముగా నిలబడుతున్నామో దాన్ని చూస్తున్న దేవుడు నిశ్చయముగా నీకు సమాధానము, దీవెన, ప్రతిఫలము దయచేయబోతున్నాడు. ఎందుకంటే నీ క్రియలను కన్నులారా చూస్తున్నాడు, నీ ప్రవర్తన కన్నులారా చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తగిన కాలంలో సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు చెడ్డ కార్యాలు మానివేసి, చెడు క్రియలను విడిచిపెట్టి, చెడు వ్యసనములను, మార్గములన్నిటినీ తీసివేసుకొని నీతి మార్గమును అనుసరిస్తూ మనము జీవిస్తుండగా, క్రియలను చూస్తున్న దేవుడు ఖచ్చితముగా ఇది మొదలుకొని నీకు సంపూర్ణమైన ప్రతిఫలము దయచేస్తాడు. కాబట్టి ఆయన ఆలోచనకి మనల్ని మనము అప్పగించుకుందాం. ఆయన క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు గనక ఆయనకి మన పనులన్నీ అప్పగిద్దాం. ఆయన నీతి మార్గమును మనం అనుసరిద్దాం, మనము వెంబడిద్దాం. మన యొక్క ప్రవర్తనను ఆయన చూస్తున్న దేవుడని ఎరిగి, భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి ఈ శ్రమల దినాల్లో మనము ముందుకు కొనసాగుతుండగా ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రతిఫలము దయచేయబడునుగాక. ప్రే సహోదరి సహోదరుడా, మనం ప్రభు వైపు చూస్తుండగా దేవుడు మనల్ని కన్నులారా చూస్తున్నాడు. నిశ్చయముగా మనకు సమాధానము దయచేయబోతున్నాడు. అందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవ, శ్రేష్టమైన రీతిలో ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞతా వందనాలు. అవును ప్రభువా, నువ్వు ఆలోచనలో గొప్పవాడవు, క్రియలు జరిగించటలో శక్తి సంపన్నుడవు. అవును తండ్రి, ప్రవర్తనను బట్టి, ప్రతిఫలములను బట్టి తండ్రి, నువ్వు క్రియాఫలములు కన్నులారా చూస్తూ మా మార్గములలో మాకు ప్రతిఫలము చేయుటకు నాయన సిద్ధపడి ఉన్న గొప్ప దేవుడవు. నిశ్చయముగా నీ యొద్ద నుండి బహుమానము, దీవెన, నెమ్మది, ఆరోగ్యము, ప్రతిఫలముగా మేము పొందుకొనున్నట్లుగా మా క్రియలు, మా ప్రవర్తన ప్రభువా, ఇది మొదలుకొని నీ చిత్తానుసారముగా మార్చబడుటకు సహాయం చేయండి. అయ్యా, మా సొంత ఆలోచనలు, స్వచిత్తాన్ని మేము విడిచిపెట్టి తండ్రి, నీవు ఆలోచన విషయంలో గొప్పవాడవని గుర్తించి నీ వైపు మేము చూస్తూ క్రియలు చేసే విషయంలో నీ శక్తి సంపన్నుడవని గుర్తించి అయ్యా, మా పన్నులన్నిటినీ నీకు అప్పగించి నీ రాజ్యము కోసము నిలబడే కృపలో మమ్మల్ని అందరినీ ఈ రాత్రి నిలబెట్టమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలు పరీక్షలు రాస్తుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా
మార్చుమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి పరిచర్యను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి, ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ శిలువ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడ్డల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా బిడ్డల చుట్టూ మీ కంచె వేసి, అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.